ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. తుళ్లూరు గ్రామంలోని షిరిడి సాయిబాబా ఆలయ 27వ వార్షికోత్సవం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ధనేకుల రామారావు ధర్మపత్ని శేషుకుమారి గార్ల సౌజన్యంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ మేరకు ఆలయ పూజారి సిటీ న్యూస్తో మాట్లాడారు. మన తుళ్లూరు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా వారి దివ్య మందిరంలో స్వామివారి 27వ వార్షిక మహోత్సవం సందర్భంగా గత 3 రోజులుగా ఓం సాయి శ్రీ సాయి అఖండనామ సంకీర్తనం జరిగింది. మరియు ఈరోజు విశేషముగా ఉదయం కాకరహారతి, అనంతరం పంచామృత ఫల చందన అభిషేకములు, తదనంతరం శ్రీ ఆంజనేయ స్వామి వారి 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమం జరుగుతున్నది. భక్త మహాశయులందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి బాబావారి దయను ప్రేమను పొందవలసిందిగా కోరుచున్నాము. స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న 20వ వర్ధంతిని ఆదివారం దుగ్గిరాల మండలం రవీంద్రపాడులో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జూపల్లి వెంకటేశ్వరరావు, ఇజ్జిగాని వీరశంకర్, వకా బాబురావు, ఇజ్జిగాని శంకర్, చిట్టిబొమ్మ శివయ్య, కేసిన శివనాగేశ్వరరావు, ఇజ్జిగాని సురేంద్ర, శివరామకృష్ణ, అశోక్ సాయి, ప్రకాష్, ఏమినేని కిరణ్, చిట్టిబొమ్మ శ్యామ్ సుందర్, గోపి, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరశంకర్ మాట్లాడారు. సర్దార్ గౌతు లక్ష్మణ గారి యొక్క కార్యక్రమాన్ని ఎంత ఘనంగా నిర్వహిస్తున్నారు. సర్దార్ గౌతు లక్ష్మణ గారు అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వచ్చే యూత్కి తెలియదు, కానీ ఇదివరకు మేము మా వయసులో ఉన్నప్పుడు మంచి పేరుగా ఉండేవాళ్ళు. లక్ష్మణ గారు అంటే చాలా పేరు ఉండేది. ఆయన స్వాతంత్ర సమరయోధుడు, మరియు మన జాతి కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేసి ఈరోజు మనం రాజకీయ ఫలాలు అనుభవిస్తున్నామంటే ఆ రోజు ఆయన చేసిన శ్రమే ఈ మొత్తానికి కారణం. అది చాలామంది తెలియదు, కుర్రాళ్ళు తెలియదు. మీకు అందరూ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మేము పెద్దోళం అయిపోయాం, రాబోయే తరం మీరు. కాబట్టి మీరు మన నాయకుడు సర్దార్ గౌతు లక్ష్మణ గారు ఏమేం చేశారు అనేది తెలుసుకొని ఎప్పుడు ఆయన ఇట్లా వర్ధంతి వచ్చినా జయంతి వచ్చినా సరే కార్యక్రమాలు తప్పక పాటించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన ఒక టైంలో గుంటూరు నుంచి రంగా గారు అని మంచి పేరు గల ఆయన ఉంటాడు, గోగినేని రంగారావు గారు. ఆయన ఎంపీ చేసి ఓడిపోయాడు. కానీ మన సర్దార్ గౌతు లక్ష్మణ గారు శ్రీకాకుళంలో అప్పట్లోనే 1,00,000 మెజార్టీతో గెలిచాడు. అయితే ఈయన గురు శిష్యులు. అయితే మా గురువు గారు ఓడిపోయాడు అనే ఒక భావంతో ఆయన అక్కడ రాజీనామా చేసి ఇక్కడ ఓడిపోయిన రంగారావు గారిని తీసుకెళ్ళి అక్కడ ఆయన దగ్గర నుండి గెలిపించి ఆయన యొక్క నిబద్ధత సాటుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన సర్దార్ గౌతు లక్ష్మణ గారు అని తెలియజేస్తున్నారు. అట్లాగే సర్దార్ అనే బిరుదు భారతదేశంలో ఇద్దరికి ఉంది. ఒకళ్ళు ముఖ్య మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి, రెండవది మన సర్దార్ గౌతు లక్ష్మణ గారికి. దాన్ని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈరోజు కూడా వాళ్ళిద్దరే సర్దార్ అనే బిరుదు పొంది ఉన్నారు. కావున మన రాబోయే తరం వాళ్ళందరూ కూడాను ఆ యొక్క సర్దార్ గౌతు లక్ష్మణ గారి సేవల్ని ఏ రకంగా అయితే చేశారో ఆయన చూపించిన దారిలోనే మీరందరూ కూడా ఆయన చూపించిన మార్గంలో పయనించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మన యూత్ అంతా కూడా ఇదంతా దగ్గర జరిపించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ మా పోగైన జనాలందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోహార్ సర్దార్ గౌతు లక్ష్మణ, జోహార్ సర్దార్ గౌతు లక్ష్మణ గారు.